భారతదేశం పౌరసత్వం ఇస్తుంది. ఎలా ఇచ్చింది, ఏంటి ఇచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం CAAను అమలు చేస్తూ లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కేంద్రం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019 సార్వత్రిక ఎన్నికల వేళనే పార్లమెంట్ ఆమోదం పొందగా తాజాగా దాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశంలో ఎన్నికల వేళ ఈ పౌరసత్వ సవరణ చట్టం కింద విదేశాల నుంచి మతపరమైన హింసకు గురై భారతకు శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం ఇచ్చింది. మొత్తం 14 మందికి భారత పౌరసత్వం ఇస్తున్నట్లు పత్రాలను అందజేసింది. లోక్సభ ఎన్నికల వేళ ఆన్లైన్లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేంద్రం తొలి విడతలో సర్టిఫికెట్లు అందించింది. 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఢిల్లీలో వారికి పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. 2019లో పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు చేసిన వేళ పౌరసత్వ సవరణ చట్టం 2019 ఉభయ సభల్లో ఆమోదం పొందింది. ఆ వెంటనే CAAకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించింది. కానీ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయకపోవడంతో అమలు నిలిచిపోయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది సరిగా లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో CAA అమలుపై మార్చిలో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మతపరమైన హింసకు గురై ప్రాణభయంతో భారత్కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించనున్నారు. వారి వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి వెంటనే భారత పౌరసత్వం ఇచ్చేలా కేంద్ర నిబంధనలను రూపొందించింది. CAA కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. 2014 డిసెంబర్ 31వ తేదీ కంటే ముందు పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పార్సికులకు భారత పౌరసత్వం కల్పించనున్నారు. అయితే ఇందులో ముస్లింలను మినహాయించడమే ఈ చట్ట వివాదాస్పదం కావడానికి కారణమైంది. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశంలో ముస్లింల మెజారిటీ ఉన్న దేశాలు అని, అక్కడ మైనారిటీలపై హింస జరుగుతుందని, అందుకే భారత్కు వలస వచ్చిన ఆ దేశ మైనారిటీలకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తామని స్పష్టం చేసింది. థ్యాంక్ యూ అండ్ ఆల్.